హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బాబాకి కొంచెం బాగా భక్తుడైన అబ్దుల్లా గురించి తెలుసుకుందాము. ముందు బాబా వర్డ్స్ తెలుసుకొని లాస్ట్ ఎండింగ్లో కన్క్లూజన్ టైంలో మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మనం దేని గురించి అయితే సంకల్పించి వీడియో చేసామో అది ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఆ ఉద్దేశం ప్రకారంగా ముందు బాబా వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. సరే, అబ్దుల్లా అన్నాం కదా. అసలు అబ్దుల్లా అనే ఆయన నాందేడ్లో జన్మించాడంట. నాందేడ్ అనేది ఉంది కదా, సో అక్కడ జన్మించిన అబ్దుల్లా. ఈయనకి బాబాతో రిలేషన్ ఎలా ఏర్పడిందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బాబా వర్డ్స్ మనకు ఎలా స్టార్ట్ అయినాయి అంటే, నీ దగ్గరున్న అబ్దుల్లా నావాడు, వాణ్ణి తక్షణం షిరిడి పంపు. ఈ మామిడి పళ్ళు అబ్దుల్లాకిచ్చి పంపించు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎవరితో బాబా సంభాషణ? మీరుద్దీన్ అనే ఒక ఫకీర్ ఉన్నారంట. ఓకే, మీరుద్దీన్ అనే ఫకీర్ ఉన్నారు. ఆయనకి బాబా కల్లో కనిపించి ఈ మాటలు చెప్పారనమాట. నీ దగ్గరున్న అబ్దుల్లా నావాడు, వాడిని తక్షణం షిరిడి పంపు అని కల్లో చెప్పి, ఆ కల్లోనే ఈ మామిడి పళ్ళు అబ్దుల్లాకి ఇచ్చి పంపించు అని చెప్పేసి చెప్పారంట. అయితే ఈ మీరుద్దీన్ సడన్గా ఉలిక్కిపడి నిద్రలేసి చూసేసరికి నిజంగానే బాబా కల్లో ఏవైతే 2 మామిడి పళ్ళు ఇచ్చారో అవి ఆయన పక్కన ఉన్నాయన్నమాట. ఇంకా మీరుద్దీన్ గారికి నమ్మకం వచ్చి, ఓకే, నా కల్లోకి వచ్చిన బాబా నిజంగా ఆయన ఇంకా భగవంతుడే, ఇది ఒక దైవలీల జరిగింది, ఇదే ఇంకా దానికి ఉదాహరణ. సో మామిడి పళ్ళు ఉన్నాయి. ఇక ఆయన తక్షణం ఏం చేశాడంటే, ఈ ఎవరైతే ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్నాడో అబ్దుల్లా, ఆయనకి అవి చెప్పి పంపించారనమాట. ఓకే, మీరుద్దీన్ గురించి తెలిసింది, బాబా గురించి తెలిసింది. మధ్యలో అబ్దుల్లా ఎవరు? ఇదే కదా ఫస్ట్ టైం అబ్దుల్లా గురించి ఇంట్రడక్షను. అబ్దుల్లా అనే ఆయన నాందేడ్లో జన్మించారు. అతి చిన్న వయస్సులోనే. ఇక్కడ అమీరుద్దీన్ అన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత ఏమో మీరుద్దీన్ అన్నారు. సరే, ఏముంది, 2 ఒకలాగే ఉన్నాయి కదా పేర్లు అనేది. సో పేర్లు పెద్ద పట్టించుకో అవసరం లేదు. ఈయన ఒక ఫకీర్ అనమాట, అమీరుద్దీన్ ఆర్ మీరుద్దీన్. ఓకే, ఇప్పుడు ఐడియా వచ్చింది. అర్థం చేసుకుంటే బాబా మనకు బాగా అర్థమవుతాడు. అమీరుద్దీన్ ఒరిజినల్ పేరు, బాబా ముద్దుగా మీరుద్దీన్ అని పిలిచారు అంతే. ఇది కరెక్ట్, ఎంతవరకు గుర్తుపెట్టుకోండి. అమీరుద్దీన్ ఒరిజినల్ నేమ్. ఈ అమీరుద్దీన్ అనే ఆయన ఒక ఫకీరు. ఈయనని మన అబ్దుల్లా అనే ఆయన, నాందేడ్లో జన్మించిన అబ్దుల్లా అనే ఆయన అతి చిన్న వయస్సులోనే ఆయన్ని ఆశ్రయించి సేవించసాగాడు. ఆయనకి సేవ చేసుకుంటున్నాడు. ఏంటి అంటే, ఈ ఎవరైతే అబ్దుల్లా ఉన్నాడో ఇతనికి మనసులో ఎప్పుడు అసంతృప్తిగా ఉండేదన్నమాట. తన గురువు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, ఆయన నేను దర్శించుకోవాలి, ఆ గురువు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అని చెప్పి ఆలోచించుకుంటూ ఈ అమీరుద్దీన్ అనే ఫకీర్ గారు ఉన్నారు కదా, ఆయనకి సేవ చేసుకుంటున్నాడు. కానీ నా గురువు ఎవరో ఉన్నారు, ఆయన నేను చేరుకోలేకపోతున్నాను, ఎప్పటికైనా ఆయన చేరుకోవాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా అనుకునే సమయంలోనే మరి బాబా సర్వాంతర్యామి కదా, ఆయనకి ప్రతిదీ తెలిసిపోతుంది. సో అప్పుడు ఇక్కడ ఆయన ముద్దుగా మీరుద్దీన్ అన్నారు. ఒక రాత్రి
ఈ మీరుద్దీన్ అనే ఆయనకి బాబా కల్లో వచ్చారనమాట. కల్లో వచ్చి "నీ దగ్గరున్న మీ శిష్యుడు అబ్దుల్లా నావాడు. ఇంకా ఇంక నా దగ్గరికి పంపించేసేయి. ఇగో ఈ 2 మామిడి పళ్ళు నీకిస్తున్నాను. ఈ 2 మామిడి పళ్ళు అబ్దుల్లాకిచ్చి నా దగ్గరికి పంపించు" అని చెప్పేసి చెప్పారనమాట బాబా. ఓకేనా? ఓకే. రైట్. సడెన్‌గా ఈయన నిద్ర లేచాడు. నిద్ర లేచి చూస్తే మామిడి పళ్ళున్నాయి. ఆహా! ఓకే. ఇది కల కాదు నిజమే. బాబా ఏమో ఇంకా భగవంతుడు. సో, అందువల్లే ఈ దైవలీల పాజిబుల్ అయిందని జెప్పేసి తక్షణం ఏం జేస్తాడంటే ఆహ్, మీరుద్దీన్ నిద్రలేసి, "బేటా ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్న నీ గురువు సాయిబాబా. ఆయన నిన్ను అనుగ్రహించారు" అంటూ జరిగిన కల విషయం చెప్పి, ఆ మామిడి పళ్ళు అబ్దుల్లా చేతికిచ్చాడనమాట. బేటా అంటే కుమారుడా, ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నావు గదా! నీ గురువు ఎవరు అని. నీ గురువు ఇంకెవరో కాదు సాయిబాబాయే నీ గురువు. ఆహ్, ఆయనే నిన్ను అనుగ్రహించాడు. సో, అంటే అనుగ్రహించడం అంటే పర్మిషన్ ఇచ్చాడు ఆయన కలవడానికి. నాకిలా కలొచ్చింది. ఆ కలలో ఇలా జరిగింది. ఇవిగో ఈ మామిడి పళ్ళు తీసుకెళ్ళి ఇంక నీ గురువుని కలుసుకోపో. ఇంకా నీ జన్మ ధన్యమైంది అన్నట్టు మీరుద్దీన్ చెప్పి పంపించారనమాట. ఓకే. రైట్. వీడియో లెంత్ ఎళ్తుందా? ఏం పర్వాలేదు. అయితే ఇంకా అక్కడ నుండి ఇంకా అబ్దుల్లా సరే ఆయన పకీర్ చెప్పాడు. నా గురువు ఇంకేనా అంటున్నారు గదా! సర్లే ఇన్నాళ్టికి నాకు గురు దర్శనం ప్రాప్తిస్తుందనమాట అని జెప్పేసి వెంటనే షిరిడీకి ఆ మామిడి పళ్ళు తీసుకొని షిరిడీకి బయలుదేరాడు. షిరిడీకెళ్ళేలకి మధ్యాహ్నం అయిందనమాట. బాబా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. బాబాకి నైవేద్యం మధ్యాహ్నం భోజనం అంటారు గదా! నైవేద్యం సమర్పిస్తున్నారు. కానీ బాబా మాత్రం దృష్టంతా ఈ అబ్దుల్లా కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆయన చూస్తేనే ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. మహల్సాపతి మొదట నైవేద్యం పెట్టాడు. అనంతరం మౌల్వి, మౌల్వి, మౌల్వి ముస్లిం సాంప్రదాయం ప్రకారం నైవేద్యం పెట్టాడు. భక్తులందరూ కులమతాల భేదం లేకుండా బాబాకి ఇరువైపులా 2 వరుసల భోజనాల్లో కూర్చొనున్నారు. బాబా అనుమతి ఇవ్వగానే భోజనాలు ఆరగించడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఓకే. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బాబా లైఫ్‌లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టం. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు. మనకి ఇక్కడ బాబా వర్డ్స్ ఇంపార్టెంటు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఎంత క్లియర్‌గా చెప్తున్నారు చూడండి. అది మధ్యాహ్న సమయం. బాబాకి నైవేద్యం సమర్పించారు. ఓకే. అయితే కానీ బాబా దృష్టి మాత్రం ఎక్కడో ఎటో ఎవరికోసం ఎదురు చూస్తున్నట్లు ఉందనమాట. మహల్సాపతి ఏంటి ఖండోబా దేవాలయంలో పూజ చేస్తారు గదా! పూజారి గదా! ఆయన మామూలుగా హిందూ సాంప్రదాయం ప్రకారం నైవేద్యం పెట్టారు. తర్వాత మాల్వి అనే ఆయన కొత్తగా ఇక్కడ ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఈయన గురించి ఫర్దర్‌గా వస్తే తెలుసుకుందాం. ముస్లిం సాంప్రదాయం ప్రకారం నైవేద్యం పెట్టారు. భక్తులందరూ కూడా ఇంకప్పుడు బాబా దగ్గర ఉంటే కులమతాల భేదం ఉండదనమాట. కులమతాల భేదం లేకుండా బాబా చుట్టూ కూర్చొని భోజనాల కోసం ఇంక భోజనం చేద్దాం సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్‌గా అప్పుడే అబ్దుల్లా వచ్చారనమాట. అబ్దుల్లా మసీదు మెట్లెక్కుతుంటే చాలా సంతోషంగా అనిపించింది ఆయనకి. బాబా దివ్యరూపం చూస్తూ ఉన్నాడనమాట. చాలా ఆనందిస్తున్నాడు. చాన్నాళ్ళ తర్వాత నా గురువుని నేను కలుసుకోగలిగానని జెప్పేసి. అయితే ఇంకా బాబాని కలుసుకోబోతున్నాను అనుకున్నంత సేపట్లో బాబా ఆయన వైపు చూస్తున్న చూపుని చప్పున మరల్చుకొని మసీద్ పైకప్పు వైపు అలా చూస్తూ "టైరో, జరా టైరో, ఆగు కాసేపు" అని చెప్పేసి అన్నారనమాట. అది వినగానే అబ్దుల్లా ఒక్క నిమిషం ఉండి, "ఇంత దూరం రప్పించిన బాబా ఎందుకు ఆగమంటున్నారు?" అని చెప్పి ఒకసారిగా తన్నన్నారేమో అని చెప్పేసి ఫీల్ అయిపోయాడనమాట. యాక్చువల్లీ బాబా అన్నది ఇంటి పైకప్పునన్నారు. "టైరో, జరా టైరో,
ఆగు కాసేపు అని. కానీ అప్పుడు దాకా అబ్దుల్లా వైపు చూసి సడెన్‌గా పైకప్పు వైపు చూసారు గదా! వీళ్ళేమనుకున్నారంటే అబ్దుల్లా ఏమనుకున్నాడంటే బాబా నన్ను ఆగమన్నాడేమో అని జెప్పేసి ఇంత దూరం వస్తే ఒక్కసారిగా ఆగమన్నాడేంటా అని జెప్పేసి కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాడనమాట. భోజనాల వేళ వచ్చిన అతిథి ఎవరైనా ఏమొస్తదైనా భోజనం చేయమని చెప్పే బాబా ఈ అజ్ఞాత వ్యక్తిని తినకుండా నిరోధిస్తున్నారా? ఎందుకు అనుకున్నారు భక్తులు. ఓకే. లెట్ ఇట్ బి. ఎందుకలా అన్నారా అని జెప్పేసి ఆలోచిస్తున్నారు. అంతలో బాబా తమ దృష్టిని అబ్దుల్లా మీదకి మరల్చి మళ్ళీ వెంటనే "రా అబ్దుల్లా రా! నీకోసమే ఎదురు చూస్తున్నా ఆవో" అన్నారు. "రా అబ్దుల్లా రా! నీకోసమే ఎదురు చూస్తున్నా ఆవో" అని పిలిచారనమాట ఆప్యాయంగా. చూడండి ఇక్కడ 2 సిట్యుయేషన్స్, 2 సందర్భాలు ఎట్ ఎ టైమ్. ఓ పక్కేమో అబ్దుల్లా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అబ్దుల్లా తీరా మెట్లెక్కి పైకొచ్చే టయానికే పైన ఇంటికప్పు పడిపోతుంది. దాన్ని ఆయనకు ఆహ్, ప్రకృతి ఆయన కంట్రోల్‌లో ఉంటుంది గదా! ఆల్‌మోస్ట్ ఇంకా గాడ్ స్టేజ్‌కెళ్ళిపోయారు గదా! పైకప్పుని ఆజ్ఞాపించారు. టైరో ఆగు కాసేపాగు" అని చెప్పారు. ఇంతలోకి అబ్దుల్లా నన్నేమన్నా అన్నారేమో అని ఫీల్ అవుతా ఉంటే, మళ్ళీ అబ్దుల్లా వైపు చూసి, "రా అబ్దుల్లా రా! నీకోసమే ఎదురు చూస్తున్నా ఆవో" అని పిలిచారనమాట బాబా. ఇంకా అప్పటిదాకా బాధపడుతున్న అతను ఒక్కసారిగా మళ్ళీ బాబా దర్శనం "నీ దర్శన భాగ్యం ప్రసాదించావు మేరా మాలిక్" అని చెప్పేసి "మీకు నమస్కారము. ఇన్నాళ్ళకి నాకు నీ దర్శన భాగ్యం ఇచ్చావు" అని చెప్పేసి సంతోషపడతాడనమాట. బాబా మందహాసం చేసి ఇక్కడ ఓ మాట అంటారు. "ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడే నన్ను దర్శిస్తారు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. సావధాన్ కరో అబ్దుల్లా. అందరూ ఆకలితో నిరీస్ నిరీ నిరీక్ష్ నిరీక్షిస్తున్నారు. వెళ్లి భోజనం చెయ్యి. ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడే నన్ను దర్శిస్తారు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. సావధాన్ కరో అబ్దుల్లా. అందరూ ఆకలితో నిరీక్షిస్తున్నారు. వెళ్ళు భోజనం చెయ్యి" అన్నారు. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ ఇంటర్నల్‌గా ఎంత అర్థం ఉందో చూసుకోండి. ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడే నన్ను దర్శిస్తారు. అంటే చిన్నతనం నుండి మీరుద్దీన్ అనే పకీర్ దగ్గర ఆయన సేవ చేసుకుంటున్నా కూడా అబ్దుల్లా ఆయనకి ఇన్నాళ్టికి బాబాని చేరుకునే అవకాశం దొరికింది. ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడే నన్ను దర్శిస్తారు. ఈరోజు దర్శనమైంది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. సావధాన్ కరో అబ్దుల్లా. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. పైన ఇంటికప్పు కూలిపోతుంది గదా! భోజనం చేస్తంటే దాన్ని ప్రకృతి పరంగా ఆయన "టైరో, జరా టైరో, ఆగు కాసేపాగు" అన్నారు. అంటే అది ఇప్పుడు పడకూడదు. వీళ్ళు భోజనం చేస్తున్నారు గదా! భోజనం అంతా అయిపోయాక పడిపోతే పర్వాలేదు. సో, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. అంటే ఇప్పుడు ఇంటికప్పు పైనుండి పడకూడదు. సావధాన్ కరో అబ్దుల్లా అంటే కొంచెం హ్మ్. నె ఆ! సావధాన్ కరో అంటే నాకు యాక్చువల్ కరెక్ట్ మీనింగ్ తెలీదు. సావధాన్ కరో అబ్దుల్లా. హ్మ్. కొంచెం కూల్‌గా ఉండు అని చెప్తున్నట్టున్నారు. అందరూ ఆకలితో నిరీక్షిస్తున్నారు. వెళ్లి భోజనం చెయి. అంటే ఆకలితో నిరీక్షిస్తున్నారు భోజనం చెయి అంటే కొంచెం కూల్‌గా ఉండు. ఎళ్లి భోజనం చేయి ముందు. సావధాన్ కరో అంటే కొంచెం కంగారుగా, గడిబిడిగా ఉంటే కూల్‌గా ఉండు అని అర్థం. ఫస్ట్ బాధపడ్డాడు. నన్ను ఆగమన్నారేమో అని. తర్వాతేంటి సంతోషపడ్డాడు. మొత్తానికి నా నా కోరిక తీరింది. బాబా దర్శన భాగ్యం లభించిందని సంతోషంగా ఉన్నాడు గదా! ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు గదా! సావధాన్ కరో కొంచెం కూల్‌గా ఉండు అని జెప్పారనమాట బాబా. ఓకే. రైట్. ఎళ్లి భోజనం చేయమన్నారు. ఇంతవరకు బావుంది. తర్వాత ఈయన అయితే అబ్దుల్లా మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు గదా! 2 మామిడి పళ్ళు బాబా కల్లో మీరుద్దీన్‌కి ఇచ్చినయి అబ్దుల్లాకిచ్చి పంపించారు. ఆ పళ్ళు బాబా చేతికిచ్చారనమాట. బాబా వాటిని ముక్కలు కోసి అందరికి విస్తల్లో ఏస్తే అక్కడ కూర్చున్నోళ్ళందరికీ సమానంగా సరిపోయినియంట. ఆ మామిడికాయ ముక్కలు. ఒకళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఇంకా బాబా భోజనాలు ఆరగించమని సైగ చేశారు. అబ్దుల్లాతో సహా అందరూ కూర్చొని ఆనందంగా, తృప్తిగా కడుపు నిండా భోజనం చేసిన తర్వాత, జై బోలో సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్‌కి జై అని నినాదాలు చేస్తూ చేతులు కడుక్కోవడానికి ఇంక మసీదులోంచి బయటికి వెళ్లారనమాట అందరూ. అప్పుడు బాబా మసీద్ పైకప్పు వైపు తలెత్తి "ఇహ గర్జించు" అనన్నారనమాట. "ఇహ గర్జించు" అనన్నారనమాట. అలా అన్న మరుక్షణం
మేఘాలు గర్జించినట్టు పెద్ద పెద్ద శబ్దం చేస్తూ పెలపల్లాడుతూ మసీదు కప్పులో కొంతమేర నేల కూలిపోయింది. అది కూలిపోయేటప్పుడు భక్తుల గుండెలు గుబేలమన్నాయన్నమాట. అయితే అదే ఇంకేముంది. అదే కూలిపోయేటప్పుడు సౌండొస్తది గదా! పెల 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 అని. టప టప టప్ అని కూలిపోద్ది గదా! సో, బాబా మళ్ళీ "టైరో జర టైరో ఆగు కాసేపన్నప్పుడు" ఆగిపోయింది పైకప్పు కూలకుండా. "ఇహ గర్జించు" అని చెప్పి బాబా అన్నప్పుడు కూలిపోవడం స్టార్ట్ అయిందనమాట. సో, మొత్తానికి కూలిపోయింది. అప్పుడు అక్కడున్న భక్తులేమనుకున్నారంటే, అంతకుముందు వాళ్ళు ఎక్కడ భోజనం చేశారో అక్కడే పైకప్పు కూలిపోయిందనమాట. అప్పటిదాకా భోజనం చేసిన చోటే కప్పు కూలిపోయింది. అయితే ఇంకప్పుడు బాబా "టైరో ఆగు కాసేపు" అని ఆజ్ఞాపించింది మసీదు పైకప్పున. అంటే ప్రాణం ఉన్న జీవుల మీదనే కాక, ప్రాణం లేని వస్తువుల మీద కూడా బాబాకి అదుపుందా? అంటే అలాగంటే దాని అర్థమేంటి? ప్రకృతి శక్తులను సైతం ఆజ్ఞాపించి అదుపు చేస్తున్న సాయిబాబా నిజంగా భగవంతుడే గదా! భగవంతుడేనా? అని చెప్పి క్వెషన్ మార్క్ పెట్టి ఇంకిక్కడితోటి ఈ టాపిక్ ఎండ్ చేశారనమాట. ఫ్రెండ్స్ 60 మినిట్స్ అయింది గదా! అంటే లాస్ట్ 4 మినిట్స్ ఉంది. క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ ఇన్సిడెంట్ బట్టి మనకేం అర్థమవుతుంది? ఏం అర్థం చేసుకోవాలా? ఎక్కడో నాందేడ్‌లో జన్మించిన అబ్దుల్లా గారు చిన్న వయసులోనే అమీరుద్దీన్ అనే ఫకీర్‌ని ఆశ్రయించి సేవ చేసుకోవడం, నా గురువు ఎవరో ఉన్నారని చెప్పేసి ఆయన మనసులో మదనపడతా ఉండడం, ఎన్ని సార్లు ఆలోచించినా ఇంకెవరో ఉన్నారు ఆయన చేరుకోలేకపోతున్నాను అనుకోవడం, ఫైనల్‌గా బాబాయే అమీరుద్దీన్ అనే ఆయనకి కల్లో కనిపించి 2 మామిడి పళ్ళు ఇచ్చి, అబ్దుల్లాని నా కాడికి పంపించు అని చెప్పి అనడం. వెంటనే అబ్దుల్లాని ఆయన గురువుగారు లేచి చూసేలకి మామిడి పళ్ళు ఉండడం. జరిగిందంతా అబ్దుల్లాకి చెప్పి, "నువ్వు ఎప్పటి నుండో కలలు కంటున్న నీ గురువు సాయిబాబా ఎళ్ళు షిరిడీకెళ్ళి దర్శనం చేసుకో. ఇగో మామిడి పళ్ళు తీసుకెళ్ళి ఆయనకియ్యి" అనడం. ఇతను బాబా దగ్గరికి రావడం. అదే టైంలో ఇంటి పైకప్పు కూలిపోబోవటం, బాబా ఆజ్ఞ ఇవ్వగానే ఇంటి పైకప్పు కూలకుండా ఆగిపోవడం, అబ్దుల్లాని లోపలికి రమ్మనడం, వచ్చి భోజనం చేయని చెప్పడం, అబ్దుల్లా ఏమో తన దగ్గర ఉన్న మామిడి పళ్ళు బాబాకి ఇవ్వడం, ఆ బాబా ఆ మామిడి పళ్ళు తీసుకెళ్ళి అందరికీ వడ్డించడం, అవి కరెక్ట్‌గా సరిపోవడం, అంతా అయిపోయి భోజనం అయిపోయిన తర్వాత ఇహ గర్జించు అంటే ఆ మసీదు పైకప్పు కూలిపోవడం. ఇదంతా ఒక ఆర్డర్‌లో జరిగిపోయిందనమాట. ఫ్రెండ్స్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సైన్స్ ప్రకారం అర్థం చేసుకోవాలా? ఆధ్యాత్మికం ప్రకారం అర్థం చేసుకోవాలా? మనం చెప్తే ఒక బిల్డింగ్ పైకప్పు గానీ ఏదైనా ఆగు అంటే ఆగిపోతుందా? ఆగదు కదా! ఒక మనిషి చెప్తే ఆగుద్దా? అదొకటి. నేను 2 ముఖ్యమైన పాయింట్లు చెప్పి వీడియో ఎండ్ చేస్తాను ఇక్కడితో. 2 పాయింట్లు ఏం చెప్పదలుచుకున్నానంటే, బాబా భగవంతుడి స్థాయిలో ఉన్నారు కాబట్టే ప్రకృతి గూడా ఆయన చెప్పినట్టు వింటుంది. అక్కడ అందరూ భోజనం చేస్తున్నారు. భోజనం చేసేటప్పుడు పైకప్పు కూలిపోబోతుంటే, "ఆగు కాస్త ఆగు" అంటే ఆగిపోయింది. ఆయన భోజనం చేసి అందరూ భోజనం చేసి బయటకొచ్చేసిన తర్వాత, "ఇంక నీ పని నువ్వు కానిచ్చుకో, ఇక గర్జించు" అంటే అది మొత్తం కూలిపోయింది. బాబా అంత పవర్‌ఫుల్ వ్యక్తి అనమాట. అది ఎవరి ముందు? అందరు భక్తుల ముందు జరిగిందది. కళ్ళ ముందు జరిగింది. ఇంకా అంత కళ్ళ ముందు లైవ్‌లో జరుగుతుంటే ఇంక భగవంతుడు అనుకోక ఇంకేమనుకోవాలి బాబాని? ప్రకృతి ఎవరి మాట ఇంటుంది? భగవంతుడి మాటే ఉంటుంది. అదొకటి చెప్పాలనుకున్నాను. ఇంకా సైన్స్‌తో కంపేర్ చేయొద్దు. సైన్స్‌లో అంత ఛాన్స్ లేదు. మనిషి చేతిలో ప్రకృతి కంట్రోల్ అనేది ఇంకా సైన్స్ ద్వారా నిరూపితం కాలేదు. అది వేరే వేరే సైంటిఫిక్ వేస్‌లో ఏమన్నా జరగచ్చేమో. రెండోది వచ్చేసి ప్రతీదీ మనం మూవీలో చూపించలేం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత కళ్ళకి కట్టినట్టు జరిగింది మొత్తం చెప్పారు గదా! అసల ఫ్రేమ్ చేసుకుంటే మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతుందా అన్న అనుభూతి ఉంది మనకి. సో, ప్రతీదీ సినిమాలో చూడలేము. మనం పుస్తకం చదవడం ద్వారా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఇది హేమాది పంత్ రచించిన పుస్తకం అవ్వడం వలన మనకి ఇందులో ప్రతి ఒక్కటి బాబా గురించి పొందుపరిచారు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 20 మినిట్స్ అవుతుంది. వీడియో లెంత్ పెంచడం ఇష్టం లేకే నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని. ఇంకా మరిన్ని
విషయాలు తెలుసుకుందాం బాబా గురించి. నెక్స్ట్ బాబా వర్డ్‌లో మళ్ళీ కలుసుకుందాము. థాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.